ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని ఒక సామెత ఉంది. ఆ మాటకొస్తే దొంగల్ని పట్టుకోవడంలో బాగా సిద్ధహస్తులైన పోలీసులు కూడా చాలాసార్లు దొంగల విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఆ దొంగ తెలివితేటలు, ఆ వెనక వ్యవహార విషయంలో మొహం తేలేస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ, అది పేదల బియ్య విషయంలో కూడా అదే జరుగుతుందని అంచనా. పేదల బియ్యం అక్రమ బియ్యం వ్యాపారంగా ఎన్ని రకాలుగా మారుతుందో, ఎంతమంది జేబులు నిండుతున్నాయో తేలడం లేదు. ఇది ఇలాగే తయారవడానికి కారణమైన మాఫియా ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులకు చాలా కాలం పట్టేటట్టు కనిపిస్తుంది. 2 దశాబ్దాల క్రితం నుంచి ఇది జరుగుతున్నా దాదాపు కొంతమంది పేర్లు మాత్రమే బయటకొచ్చాయి. ఇప్పటికీ మిగతా ఆ కొంతమంది పేర్లు మాత్రం బయటకు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకు ఈ రేషన్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారనే దానిపై అందరికీ అనుమానాలున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతుంది. చెప్పాలంటే గత 5 ఏళ్ల నుంచి మాత్రమే కాదు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్నట్లుగా చెప్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం ఏపీలోని వివిధ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతైందన్నది వాస్తవం. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బియ్యం ఇక్కడికి తీసుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో కనుగొన్నారు. పేదలకు పట్టెడన్నం తినాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని నిరుపేదలకు అందిస్తున్నారు. రేషన్ దుకాణాల నుంచి తెలుపు రంగు కార్డు ఉన్న వారికి మాత్రమే రేషన్ బియ్యం అందిస్తారు. రాష్ట్రంలో 1.47 లక్షల మంది వరకు రేషన్ కార్డుదారులున్నారు. వీరందరిలో కొత్తలో రేషన్ బియ్యంలో తాము ఇంట్లో వినియోగించుకోవడానికి తీసుకునేవారు. కానీ రాను రాను కొనుగోలు శక్తి పెరగడంతో పాటు రేషన్ బియ్యం నాసిరకమైనవిగా భావించడంతో దాన్ని తీసుకోవడం వృధా అన్న అభిప్రాయానికి వచ్చారు.